హలో అందరికీ, దిస్ ఇస్ ధనుష్ హియర్. సో ప్రస్తుతం ప్లాన్ ఏంటంటే ఇందాక 4కి ఇంటికి వచ్చిన వర్క్ నుంచి, అండ్ ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 7 అవుతుంది, అండ్ సన్సెట్ కూడా అవుతుంది. అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ 4కి లేవాలి నేను. సో మా ఇంటి దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ పక్కనే టెంపుల్ క్యాంటీన్, గణేష్ క్యాంటీన్ ఏదో ఉంటుంది. సో అక్కడ మన ఇండియన్ ఫుడ్, ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ అవి దొరుకుతాయి అక్కడ. లైక్ మన దోశ, ఇడ్లీ అన్నీ దొరుకుతాయి. సో చాలా రోజుల నుంచి దోశ క్రేవింగ్స్ వస్తున్నాయి. సో దోశ తిందామని పోతున్నాను అక్కడికి. ప్రస్తుతానికి ప్లాన్ అయితే అది. వెళ్ళి తిని ఒక కాల్ వస్తుంది, ఒక 1-2 అవర్స్ ఆ కాల్ మాట్లాడుకుని పడుకోవడమే. 9-10కి అట్లా పడుకుంటే మళ్ళీ 4కి లేవచ్చు. ఎవరైనా S26 అల్ట్రా కొన్నారా? కొంటే వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఐఎమ్ ఏ హ్యూజ్ శాంసంగ్ ఫ్యాన్. నాకు ఇష్టం శాంసంగ్. నాకు ఐఫోన్స్ కూడా ఉన్నాయి, బట్ స్టిల్ శాంసంగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను కంపేర్ టు ఐఫోన్. సో ఎవరైనా S26 కొంటే రివ్యూ, లైక్ కొన్న వాళ్ళు ఎట్లా ఉందో ఒకసారి చెప్పండి. డిపెండ్స్ ఆన్ దట్ డెసిషన్ తీసుకుంటా. ప్రెజెంట్ నా దగ్గర Z Fold 7 ఉంది, శాంసంగ్ Z Fold 7. బట్ స్టిల్ పాతది S23 అల్ట్రా కూడా ఉంది. బట్ ఆ S23 అల్ట్రా ట్రేడింగ్ చేసి S26 తీసుకుందాం అనుకుంటున్నా. ఐ ప్లానింగ్ ఫర్ దట్. లైక్ ఐఫోన్స్లో 2 ఐఫోన్లు ఉన్నాయి, 11 ఉంది, 13 మినీ ఉంది. సో శాంసంగ్లో అల్ట్రా ఉంది, ఫోల్డ్ ఉంది. సో ఫోల్డ్ రీసెంట్ మోడలే కాబట్టి అల్ట్రా కూడా అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి, ఎదర్ ఫోన్ కానీ లేదంటే ట్యాబ్ S11 అల్ట్రా అని చెప్పి ఒకటి ఉంది, అది కానీ చూడాలి. సో ప్రస్తుతానికి ప్లాన్ అయితే పోయి దోశ తినాలి. ఫుల్ ఆకలేస్తుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు సరిగ్గా. నేను ఏం తినలే అంటే లైక్ 1 మీల్ డే నేను తినేది మ్యాక్స్. నేను కావాలని తింటున్నా అట్లా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి 10 o'clock అట్లా, 10 o'clock 11 o'clock అట్లా ఒక ప్రోటీన్ బార్, మళ్ళీ మధ్యలో ఎక్కడన్నా కొంచెం టైర్డ్ అనిపిస్తే రెడ్ బుల్ కానీ మాన్స్టర్ కానీ ఏదో తాగుతా. సో 1 మీల్ డే కాబట్టి ఇప్పుడు దోశ తినడానికి పోతున్నా. ఈ టెంపుల్ క్యాంటీన్ అంత దూరం ఏం కాదు, లైక్ మా ఇంటి నుంచి జస్ట్ ఒక 10 minutes వాక్ అంతే. ఎప్పుడన్నా దోశ కానీ ఎట్లా ఏమన్నా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తినాలనిపించినప్పుడు పోయి తింటా ఉంటా. అండ్ ఇండియాలో దొరికినంత సూపర్ లేకపోయినా నాట్ బ్యాడ్, కొంచెం బాగానే ఉంటాయి, పర్లేదు. చట్నీ నచ్చదు, బట్ సాంబార్ బాగుంటుంది. సో అందుకే వెళ్తాను నేను. అదనమాట ఉన్న ఆప్షన్స్లో ఇది ఒక ఆప్షన్ నాకు. ఇది జస్ట్ మాట్లాడుకోవడానికి చేస్తున్న వీడియో అంతే. నేను లైక్ లాస్ట్ వీడియో చేసి ఆల్మోస్ట్ 10 days అవుతుంది, బట్ మళ్ళీ జస్ట్ ఫర్ నా లైఫ్లో జరుగుతున్న అప్డేట్ అంతే. లైక్ ఇదివరకు ఒకసారి చెప్పినట్టు నాకు ఒక రిమైండర్లా ఇవన్నీ. ఒక 10 years తర్వాతనో, ఒక 20 years తర్వాతనో మళ్ళీ చూసుకునేకి ఒక రిమైండర్ లాగా. సో నేనుండే ఏరియా అండ్ అప్పట్లో నేను ఎట్లా తినేవాడిని అన్నది నాకు ఒక మెమరీ కింద. దట్స్ ఇట్. సో టీషర్ట్ ACDC, ఎవరికైనా ఈ బ్యాండ్ తెలుసా? ACDC బ్యాండ్. లైక్ ఎవరైనా వింటారా? అంటే లెట్ మీ నో, మేబీ మనం హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు ఎప్పుడైనా. ఈ టీషర్ట్ వేసుకుని ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది, గుర్తు కూడా లేదు ఎప్పుడు వేసుకున్నాను. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీషర్ట్స్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాండ్స్, దట్ క్వైట్ ఫేమస్ యాజ్ వెల్, ACDC. ఎవరు ఎప్పుడు వినకపోతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి. లింకన్ పార్క్ ఇట్లా ఇవే కాకుండా ఇట్లాంటిది ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. ఎట్లా ఉందో నాకు చెప్పండి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. జస్ట్ ఆ కార్స్ కనిపించే దగ్గరనే ఆ టెంపుల్ క్యాంటీన్ అనమాట. జస్ట్ ఒక 10 minutes మా ఇంటి దగ్గర నుంచి అంతే. మన ఆర్డర్ అదే అనమాట. ఒక ప్లేట్ వడ అండ్ ఒక ప్లేట్ మసాలా దోశ.
యా ఒక చట్నీ వస్తుంది అండ్ సాంబార్ వస్తుంది. ఆ చట్నీ నాకు అంత నచ్చదు, బట్ సాంబార్ ఇస్ గుడ్. సో ప్లేస్ చాలా క్రౌడెడ్ ఉంది, కొంచెం మాట్లాడాలంటే మనకి సిగ్గేస్తుంది. యా ఈ రెండింటికి కలిపి అరౌండ్ $15 చేంజ్ అయింది, లైక్ $15-16 అనుకోవచ్చు. యా కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే ఎక్స్పెన్సివ్ ఏం కాదు అండ్ మరీ చీప్ కూడా కాదు, పర్లేదు బాగుంటుంది కదా, టేస్ట్కి పెట్టచ్చులే. అండ్ ప్లేస్ మొత్తం ఫుల్ క్రౌడెడ్ ఉంది చూసి. మన వాళ్ళే కాదు, లైక్ ఇండియన్స్, బంగ్లాదేశీస్ వీళ్ళే కాదు, లైక్ తెల్లవాళ్ళు కూడా వచ్చి తింటూ ఉంటారు చాలామంది, అండ్ తింటున్నారు కూడా కొంతమంది. సో ఇట్లా ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్. సో ఇప్పుడే తినడం అయిపోయింది, లోపల చాలా రష్గా ఉంది, అందుకే నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు, ఎక్కువ మాట్లాడడానికి సిగ్గేసింది. ఆ బ్యాక్ సైడ్ కనిపించేది టెంపుల్ అనమాట, ఆ బ్యాక్ సైడ్ ఉన్నది. ఆ టెంపుల్ కిందనే క్యాంటీన్ ఉంటుంది. చెన్నై వాళ్ళు ఎవరో రన్ చేస్తారు, అండ్ ఫుడ్ కూడా కొంచెం చెన్నై టేస్ట్లోనే ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంటుంది. కొంచెం ఆల్మోస్ట్ ఇండియాలోనే ఉంటుంది, ఇండియాలో తిన్నట్టే ఉంటుంది, ఇండియాలో చెన్నైలో తిన్నట్టు. అంటే గారెలో గట్టా పెప్పర్ ఎక్కువ వేస్తూ ఉంటారు కదా వాళ్ళు, అట్లా అనమాట. నౌ లెట్స్ టాక్ అబౌట్ డీపర్ షిట్స్ ఇన్ లైఫ్. యా సో ఫార్ నడుస్తుంది బాగానే. లైఫ్లో కొన్ని జరగకుండా ఉండుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో అనిపిస్తుంది, బట్ స్టిల్ కొన్ని నడుస్తున్నాయి. డీల్ చేయలేక వస్తున్నా. లైఫ్లో కొంతమందిని నమ్మకుండా ఉండుంటే లైఫ్ ఇంకొంచెం బెటర్ ఉండేదన్న ఫీలింగ్లో ఉన్నా అంతే. బట్ దీంతో వచ్చిన ఇష్యూ ఏంటంటే, ఇన్ని తగిలాక మళ్ళీ ఇంకొకరు నమ్మాలంటే అవ్వట్లేదు. అది అవతల వాళ్ళు మన కోసం ఎంత టైం పెట్టి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా కష్టం ఇంకా. సో ఆ క్యాంటీన్లో టీ, కాఫీ ఇట్లా చాలా దొరుకుతాయి, పులిహోర, దద్దోజనం, ఇంకా చాలా ఉంటాయి. నాకు ఇప్పుడు టీ గట్ట తాగే మూడ్ లేదు, వెళ్ళిపోయి పడుకోవాలి. సో నేను ఊప్ బ్యాండ్ ఒకటి పెట్టుకుంటా ఇప్పుడు, ఊప్ 5.0 mg. యా బ్లడీ 45,000 per year కడుతున్నా, కానీ అది వేరే విషయం. సో దీని స్టాట్స్ ప్రకారం నా స్లీప్ ఎప్పుడు డెట్లోనే ఉంటుంది. అది నన్ను రికమెండ్ చేసే టైం 9.5 hours పడుకోమంటుంది నా బాడీ రికవర్ అవ్వడానికి. నా స్లీప్ అవర్స్ వచ్చేసి 5 hours 4 hours, మ్యాక్స్ 6 hours 6.5 hours టచ్ అవుతుంటుంది. సో అదేంటంటే ఎవ్రీ వీక్ అది రోజు క్యాలిక్యులేట్ చేసి ఆ వీక్లో ఎంత స్లీప్ డెట్ ఉందో చెప్తూ ఉంటుంది. సో ఎవ్రీడే అట్లా క్యాలిక్యులేట్ అయితే వెళ్తుంది. యాజ్ ఫర్ నౌ ఈరోజు వెడ్నెస్డే, సో అది సండే నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది కదా. సో సండే కాదు, మండే నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. మండే టు వెడ్నెస్డే వచ్చేలోపు నేను ఆల్రెడీ 4 hours స్లీప్ డెట్లో ఉన్నాను. సో జస్ట్ ఇమాజిన్ అది సండేకి వెళ్ళేసరికి ఎంతకు వెళ్తుందో. అండ్ నా లైఫ్ సైకిల్ని బట్టి అది నాకు ఒక రిపోర్ట్ కూడా ఇస్తుంది, నా ఏజింగ్ ఎంత ఫాస్ట్గా అవుతుంది అన్నట్టు. సో దాని లిస్ట్ ప్రకారం, దాని రిపోర్ట్ ప్రకారం, అంటే అది నా లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ప్రజెంట్ నా ఏజ్ వచ్చి 37 అంట, 37.5. దానికి వచ్చి మెయిన్ రీజన్ లైఫ్ సైకిల్ స్పాన్, లైఫ్ ఏజింగ్ అంత ఫాస్ట్గా అవడానికి మెయిన్ రీజన్ వచ్చి స్లీప్ ఒకటి, అండ్ వేరే ఒక హ్యాబిట్ ఉంది. ఈ రెండింటి గురించి. అండ్ కెఫెన్ కూడా, అప్పుడప్పుడు కెఫెన్ కూడా ఇష్యూ కింద చూపిస్తుంది. సో వీటిలో మూడింటి వల్ల కొంచెం నా హార్ట్ రేట్ ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంది, ఒక్కొక్కసారి స్లీప్ ఉన్నప్పుడు చాలా తక్కువ ఫ్లక్చువేట్కి వెళ్తుంది. సో యా సంవత్సరానికి 50,000 కడుతున్నాం కదా, కొంచెం మెడికల్ గ్రేడ్ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి, ఎవ్రీడే ఈసీజీ తీసుకుంటుంది. సో దాన్ని బట్టి అది అప్పుడప్పుడు వార్న్ చేస్తుంది. కొంచెం వెళ్ళి ఎప్పుడన్నా కార్డియాలజిస్ట్ని కలవాలేమో, చూడాలి. సో ప్రజెంట్ ఊప్ రిపోర్ట్ ప్రకారం నా ఏజింగ్ 37, ఆల్మోస్ట్ 10 years ముందుకు 10 years ముసలోండి. యా మార్చుకోవాలంటే మార్చుకుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ డిస్టర్బింగ్. నేను ఏం చేయట్లేదు, చేసే ఇంట్రెస్ట్ రావట్లేదు. అట్లా ఖాళీగా ఉండి ఓవర్ థింక్ చేస్తూ ఎట్లా డిప్రెషన్లో పోయాకన్నా లైక్ ఏదో ఒక పని చేసుకుంటా పోయి బాడీని స్ట్రెయిన్ చేస్తే అట్లీస్ట్ ఆ 6 hours అన్న డీప్ స్లీప్ ఉంటుంది కదా అని నేను అనుకుంటున్నా. బట్ ఒక డివైస్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే అట్లా చేయడం కూడా కరెక్ట్గా కాదంటుంది అది. ఐ మీన్ హార్ట్ ఇర్రెగ్యులారిటీస్ కనబడుతున్నాయి దానికి. హెచ్ఆర్వి అని ఒక ఆప్షన్ ఉంటుంది, లైక్
హార్ట్ రేట్ వేరియబిలిటీ ఏదో సంథింగ్. సో దాంట్లో ఏంటంటే అది యావరేజ్ ఒక నెంబర్ ఉంటుంది, దానికన్నా ఓవర్ అయినా దానికన్నా తక్కువకి వెళ్తున్నా కూడా అది నాకు రిపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఐ మీన్ నోటిఫై చేస్తూ ఉంటుంది. దాని ప్రకారం అది వార్న్ చేస్తుంది నన్ను. సో ఆల్మోస్ట్ 8 months 9 months నుంచి ప్యాటర్న్ చూస్తుంది. సో అది వార్న్ చేస్తుంది. ప్రస్తుతానికి లైఫ్ అప్డేట్స్ అయితే అది. ఫైనాన్షియల్ డీలింగ్స్ అవి ఇంకా సార్ట్అవుట్ కాలేదు. ఇవన్నీ అన్నీ ఆలోచిస్తుంటే ఇవన్నీ తీసుకెళ్ళి ఒకళ్ళ దగ్గర ఆపుతున్నాయి. ఇట్లాంటి గుర్తొచ్చినప్పుడు డిస్టర్బింగ్ ఉంటుంది. గరికిపాటిది ఒక్కటే ఉంటుంది వీడియో, గరికిపాటి గారిది. ఎవరి కర్మ కాళ్ళను వదిలేయాలని, ఎవరి కర్మ కాళ్ళను వదలక్కలేదు. మనం ఏం పేకలేనాడు అట్లాంటి కవర్లు చెప్తాడు అన్నట్టు అది బాగా హిట్ చేసింది నన్ను. కరెక్టే కదా, ఏం పేకలేనాడే కర్మ గురించి మాట్లాడతాడు. ఫస్ట్ లెట్ మీ ఎర్న్ సమ్ మనీ, తర్వాత డీల్ చేద్దాం ఇవన్నీ ఎట్లా డీల్ చేయాలంతా. ఈరోజు డేట్ 18th March. యాజ్ పర్ నౌ లైఫ్ అప్డేట్స్ అయితే ఇవి మనకి. బోర్ కొడుతుంది అంటే ఖాళీ దొరకట్లేదు, ఉన్నా కానీ నేను కొంచెం అంత ఇంట్రెస్ట్ రావట్లేదు బయట తిరగడానికి. చూడడానికి వెదర్ ఎట్లా ఉంది కానీ ఈరోజు ఫ్రీకింగ్ -2, చలి సాగు కొడుతుంది. నాకు తిరగబుద్ధి కావట్లేదు ఇంత చలిలో బయటికి. లిటరల్లీ 3 times సెయింట్ ప్యాట్రిక్ డేకి 2 times అండ్ దానికి ముందు ఒకసారి 3 weekends. సెయింట్ ప్యాట్రిక్స్ డే యూఎస్లో క్రేజీ ఉంటుంది. అది ఎట్లా అంటే అది చిల్ అవ్వడానికి, యూత్ అందరికీ చిల్ అవ్వడానికి అది ఒక రోజు లాంటిది. వైబ్ అవ్వడానికి లైక్ క్లబ్స్ కానీ పబ్స్ కానీ మొత్తం అన్ని క్రేజీ ఉంటాయి అవి ఈవెంట్స్. ఆ రోజు పాసెస్ చేసుకున్నా, దాని తర్వాత రోజు పాసెస్ చేసుకున్నా, అండ్ దాని ముందు వీక్ పాసెస్ చేసుకున్నా వెళ్దామని 3 పోలే. ఇవన్నీ ఎందుకు ఆగుతున్నాయి, వెళ్ళాలా ఇంట్రెస్ట్ లేక కాదు, ఎందుకు ఆగుతున్నారా అంటే చలికి భయపడి. వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, నైట్ వస్తున్నప్పుడు దోలు తీరుతుంది. ఐ షుడ్ టాక్ అబౌట్ దిస్. ఇట్లా దోల తీరుతుంది అది ఇది అంటే మా మమ్మీ ఎందుకు అట్లా మాట్లాడతారు అని చెప్పి కూడా అంటుంది నన్ను. ప్రస్తుతానికైతే అప్డేట్స్ ఇవి. అండ్ ఐమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ S26 Ultra, బట్ డబుల్ మైండెడ్ ఉన్నా అంతే. కొంచెం S26 Ultraనా లేదంటే ట్యాబ్ అప్గ్రేడ్ చేద్దామా. ఎందుకంటే ఫోన్ మొన్ననే తీసుకున్నా, లైక్ ఫ్యూ మంత్స్ బ్యాక్. ఫోల్డ్కి వెళ్ళిన, అల్ట్రా నుంచి ఫోల్డ్ షిఫ్ట్ అయినాను. అండ్ 17 Pro తీసుకుందాం అనుకున్నా కానీ 11 ఇచ్చేసి 17 Pro నాకు ఎందుకో ఐఫోన్స్లో ఫోన్లో అంత నచ్చలేదు. ఐఫోన్ నాకు ఎయిర్పాడ్స్ ఇష్టం, నేను మ్యూజిక్ ఎక్కువ కూడా దాంట్లో కూడా వింటా. అండ్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ కొనాలని ఉంది. అండ్ ఫ్యూజీఫిలిం కెమెరా ఒకటి కొనాలి, X1006. అండ్ ఇంకా DJI పాకెట్ కెమెరా ఇది ఉంది కదా, దీనికి కొన్ని గ్యాజెట్స్ తీసుకోవాలి, మైక్ తీసుకోవాలనుకుంటున్నా. ఐ విల్ ట్రై అన్బాక్సింగ్ వీడియోస్ యాజ్ వెల్. అవన్నీ ఆబ్వియస్లీ తీసుకుంటా. నాకు టెక్ అంటే ఇష్టం, నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేది కూడా టెక్ పైనే కాబట్టి తీసుకున్నప్పుడు మేబీ ఐ విల్ ట్రై సమ్ అన్బాక్సింగ్ వీడియోస్. మెయిన్ రోడ్ నుంచి సడన్గా మా స్ట్రీట్లోకి రాగానే ప్రశాంతంగా ఉంటుంది, గోల్ ఉండకుండా. సో అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమన్నా జరిగితే లైఫ్లో అప్డేట్ చేసుకుందాం. ఓకే, బాయ్. హలో అందరికీ, దిస్ ఈజ్ అనోష్ బ్యాక్ అగైన్. ఇది నెక్స్ట్ రోజు అనమాట, లైక్ ఈరోజు డేట్ 19th. సో ఇండియాలో మేబీ ఉగాది అయిపోయింది, ఈరోజు ఈద్ అనుకుంటా ఇండియాలో. విషయం ఏంటంటే ఇంట్లో గ్రాసరీస్ అన్నీ అయిపోయినాయి. సో ఫ్రెండ్ గారు తీసుకుని గ్రాసరీస్ కొనుక్కోవడానికి వచ్చిన. మా ఇంటి దగ్గర నుంచి లాంగ్ ఐలాండ్ వైపు వచ్చిన, కొంచెం పార్కింగ్ ఉంటుందని. సో గ్రాసరీ కొనుక్కుని, ఉప్పు కారాలు కొనుక్కొని ఇంటికి పోవాలి. సో నేను మా ఫ్రెండ్ కలిసి పటేల్ బ్రదర్స్కి వచ్చిన. ఇంట్లో రైస్ అయిపోయినాయి, కారాలు అయిపోయినాయి, ఉప్పులు అయిపోయినాయి. సో అన్నీ కొనుక్కుందామని వచ్చి తిరుగుతున్నాం. పటేల్ బ్రదర్స్ లోపల మొత్తం మన దేశీ సామానే ఉంటుంది, ఏది కావాలంటే బేసిక్గా ఇండియన్ స్టోరే కాబట్టి. సో మొత్తం అన్నీ మన ఇండియన్ స్టాఫే ఉంటుంది లోపలంతా. చూపిస్తా ఏం తీసుకుంటున్నాను. సో నేను వచ్చి బాస్మతి రైస్ తీసుకున్నా, మా ఫ్రెండ్ సోనామసూరి తీసుకున్నాడు. సో 10 LBs వచ్చి అరౌండ్ $14 ఇది. ఈ బ్రాండ్ అనమాట. ఈ స్టోర్స్లోకి వస్తే ఏమవుతుందంటే అంతా మన బ్యాచే ఉంటారు. ఇలా ముందు ఎట్లా వీడియో తీసుకుంటే మరి ఎంతగా చూస్తుంటారు, ఎక్కడ ఎప్పుడు చూడలేనట్టు.
వీళ్ళకన్నా తెల్లల మధ్యలో వీడియోలు తీసుకోవడం సుఖం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ప్రస్తుతానికి తీసుకున్న అయితే అనమాట. అది సోనా మసూరి మా ఫ్రెండ్కి, అండ్ కింద ఉన్న బ్లూ బ్యాగ్ రైస్ నాకు, ఇద్దరం పరోటాస్, రోటీస్ అండ్ నేను పూరి కూడా తీసుకున్నా. సో ఇక్కడ హల్దీరామ్స్ కూడా ఇన్స్టెంట్ ఉంటాయి అవన్నీ. సో మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇట్లా. చాలా కాన్ఫిడెంట్గా షాపింగ్ వచ్చాను, సగం గుర్తున్నాయి సగం గుర్తులేదు. చూసిన తర్వాత గుర్తొస్తున్నాయి, ఏం తీసుకోవాలని మర్చిపోయాం, అట్లా నడుస్తుంది. ఇంకా వెజిటేబుల్స్ తీసుకోవాలి, ఇంకా మేము మసాలాల దగ్గరే ఉన్నాం, చాలా కొనాలి ఇంకా. క్లోజింగ్ టైంలో వచ్చి షాపింగ్ చేయాలంటే యాడ్ అవుతుంది, మన షాపింగ్ అవ్వకుండానే మొత్తం క్లోజింగ్ కూడా అయిపోతుంది. అట్లా ఉంటుంది అనమాట మన షాపింగ్. మళ్ళీ రావాలేమో. ప్రస్తుతానికైతే తీసుకున్నాం కొన్ని, కానీ అవి సరిపోవు. సో ప్రస్తుతానికి ఇన్ని కొన్నాం. ఇది కరివేపాకు, ఇది కరివేపాకు, ఇది కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి లేదు. ఫైనల్లీ కార్ పార్కింగ్ ఎత్తుక్కునేసరికి 20 minutes పట్టింది. సో యాక్చువల్లీ క్లోజింగ్ అది పటేల్ బ్రదర్స్ 8:30కి. నేనేమనుకున్నా అంటే 8:30కి క్లోజింగ్ అంటే జస్ట్ స్టోర్ ఎలో చేయరు, బిల్లింగ్ ఉంటుందేమో 9-10 వరకు అనుకున్నా. కానీ వాళ్ళు 8:30కి లోపల వెజిటేబుల్స్ అన్నీ సర్దేశారు. సో ఇంకా ఫాస్ట్గా పోయి బిల్లింగ్ చేయించుకుని ఇంటికి వచ్చినాం. ఇంకా వెజిటేబుల్స్ అవి మళ్ళీ రేపు తెచ్చుకోవాలి పోయి. సో ప్రజెంట్ మేము తీసుకున్న వాటికి బిల్ వచ్చేసి అరౌండ్ కాదు $190 అయింది. 187 పాయింట్ చేంజ్ అంత, రౌండ్ ఫిగర్ $190 అయింది. యా ప్రస్తుతం ఇంటికి పోయి ఏమన్నా తిని పడుకోవాలి. రేపొద్దున్న మార్నింగ్ 5 o'clock టు నైట్ 8 o'clock. సో ఇది ఇంకొక రోజు. సో అదనమాట, నాకు న్యూయార్క్ లైసెన్స్ ఉంది. నా ఫస్ట్ లైసెన్స్ ఇలినాయ్ చికాగో, అండ్ నా సెకండ్ లైసెన్స్ వచ్చి న్యూయార్క్ స్టేట్ లైసెన్స్. సో ఐ కెన్ డ్రైవ్ కార్, ఐ కెన్ డ్రైవ్ సెమీ ట్రక్స్ అంటే పికప్ ట్రక్స్ అండి. ప్రజెంట్ ఈ మే అయిపోతే కొంచెం ఈ సెమిస్టర్ అయితే 2-wheeler బైక్ లైసెన్స్ కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నా. అది కూడా అప్లై చేయాలి. అప్లై చేస్తే మోస్ట్ ప్రాబబుల్లీ నేను కార్ కన్నా ఫస్ట్ బైకే కొంటాను యూఎస్లో. కార్ కన్నా ఫస్ట్ బైక్ ఎందుకు కొంటా అంటున్నా అంటే, ఇది మా వెనకాల వీధి, కార్ అక్కడెక్కడో బ్యాక్ పెట్టినా అది మా వీధి, నేను ఇప్పుడు అటు పోవాలి. పక్కనే 3 minutes వాక్ అంతే. కాకపోతే అంత దూరంలో ఉంటుంది. న్యూయార్క్లో కొంచెం పార్కింగ్ ఇష్యూ, తొందరగా కార్స్కి పార్కింగ్ దొరకదు. అండ్ ఇంటి దగ్గర కూడా పార్కింగ్, కొన్ని ఇంట్లోకి లాంగ్ ఐలాండ్ గట్టా పోతే ప్రతి ఇంటి దగ్గర పార్కింగ్ ఉంటుంది. సిటీలోకి వస్తే మ్యాక్సిమం ఇంటి దగ్గర పార్కింగ్ ఉంటుంది, కొంచెం పెద్ద ఇల్లులు అయితే తప్ప. మోస్ట్ ఆఫ్ ది కార్స్ అన్నీ బయటనే పెట్టి ఉంచుతారు. అట్లా బయట పార్క్ చేసుకుని బయట పెట్టుకోవాలి. ఇట్లా కార్లన్నీ రోడ్డు పైనే పార్క్ చేసుకోవాలి. సో ఈరోజు 19th March, ఈరోజు అట్లా అయింది. టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. తొందరగా పడుకోవాలి నేను అర్జెంట్గా. అట్లీస్ట్ ఈరోజన్నా కొంచెం 6 hours స్లీప్ హిట్ చేయాలి. దట్స్ ఫర్ ది డే. టూ మెనీ హెడేక్స్ అండ్ టూ మచ్ స్ట్రెస్. వీటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలన్న దాని గురించి ఆలోచిస్తున్నాను అంతే. బాడీ కూడా చాలా టైర్డ్ ఉంది 2 days నుంచి. ఏం చేయలేము, ఇంకా కొన్ని రోజులు ఇంట్లోనే పుష్ చేయాలి. ఓకే, ఆల్మోస్ట్ ఇది మా ఇల్లు. ఇది మా ఇల్లు. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసిన. వెళ్ళిపోయి ఏదో ఒకటి క్విక్గా ఇన్స్టెంట్గా అయిపోయే చపాతీ ఏదో ఒకటి తినేసి తొందరగా పడుకోవాలి. ఓకే, బాయ్.